హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో శృతి ప్రభావతితో బెడ్‌రూమ్ నుండి హాల్‌లోకే రాలేకపోయారు. మీరు రాత్రిపూట జాతరకెళ్ళేవాళ్ళా? ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలాంటీ అని అంటా ఉంటే, మీనా పక్క నుండి వద్దు ఆపు అన్నట్టు సైగ చేస్తా ఉంటది. మనోజ్ ఏయ్! ఈ టైం ఏంటి? మీరు చేసే పనులేంటి? ఆటలుగా ఉందా? ఇంకొంచెం అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చేది తెలుసా? అనగానే శృతి ఏంటి? ఈ మాత్రం దానికేనా? అని అడుగుతది. వెంటనే మనోజ్ అసలు మిమ్మల్ని కాదు. ఎక్కడా? ఆ బాలుగాడెక్కడా? రవి ఎక్కడా? అరే బాలు! రవి! అని పిలుస్తా ఉంటే మీనా ఆయన ట్రిప్పు నుండి రావడానికి ఆలస్యం అవుతుంది అన్నారు. అని అంటా ఉంటే శృతి రవికేదో ఫంక్షన్ ఉందంట అని అంటది. ప్రభావతేమో మీనాతో నిన్ను తిట్టానని మనసులో పెట్టుకొని శృతిని రెచ్చగొట్టావు కదా! బుద్ధుందా నీకసలు? అనగానే శృతి నో 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 ఆంటీ. ఇది నా ఐడియానే. అసలు ఇంతకీ రోహిణి ఎక్కడా? అని అడుగుతది. మనోజేమో నిద్రపోతుంది అని అంటాడు. అప్పుడు శృతి అదృష్టవంతురాలు. మొత్తానికి మీరు భయపడ్డారన్నమాట. అనగానే ప్రభావతి నేనేం భయపడలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చాటలు ఆడొద్దు. అని జెప్పి ఉరుక్కుంటూ ఎళ్ళిపోతది. వెనకాలే మనోజ్ గూడా స్పీడ్‌గా ఎళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోగానే శృతి నవ్వుతా ఉంటది. మీనా చూసావుగా! ఈ ఇంట్లో ఎవ్వరేం చేసినా అత్తయ్యకి ముందు నేనే కనిపిస్తాను. ముందు నన్నొక్కసారి తిట్టి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు. డోంట్ వరీ మీనా! ఆంటీ ఇంకొకసారి మనతో పెట్టుకోరు. శృతి నేనొద్దని చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నావా? నువ్వేమో వినవు అని ఫీలయితా ఉంటే శృతి సారీ ఫీలయ్యావా? అని అడుగుతది. అరే! అరే! అని నవ్విస్తది మీనాని. ఇది ఈ నవ్వే నీకందం. కీప్ స్మైలింగ్ అనంటది. ఇగ పొద్దున్నే రూమ్‌లో మీనా ఉంటే అక్కడికి బాలు ఎళ్లి, "మీనా నానెక్కడా?" అని అడుగుతాడు. అప్పుడు మీనా, "వచ్చారా? మామయ్య గారు వాకింగ్‌కెళ్లారు." "మరి మా అమ్మ?" అని బాలు అడుగుతాడు. "ఇప్పుడే తలస్నానం చేసి, చలిగా ఉందని ఎండలో కూర్చుంటున్నాను అని చెప్పి డాబా మీదకెళ్లారు." అనగానే బాలు, "ఓహ్! అందుకేనా ఇల్లింత ప్రశాంతంగా ఉంది." మీనా, "మీ కళ్ళేంటి అలా అయ్యాయి?" అని అడుగుతది. "ఎలా అయ్యాయి? మూతిపళ్ళలా అయ్యాయా?" అనగానే మీనా, "బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి" అని అడుగుతది. "రాత్రంతా కారు తోలాను కదా! పక్కనాపి కాసేపు నిద్రపోవచ్చు కదండీ! కస్టమర్లు పొద్దునకంతా ఇక్కడుండాలని అన్నారు మీనా. అందుకే ఆపకుండా నడపాల్సొచ్చింది." అనగానే మీనా, "నిజమేనండి. కానీ ఇలా నిద్ర మానుకొని పనిచేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది?" అని అంటా ఉంటే బాలు జేబులో నుండి డబ్బులు తీసి, "ఏం జేత్తం? ఇలా ఓవర్ టైమ్ పనిచేస్తేనే గదా డబ్బులొస్తాయి" అని మీనా చేతిలో పెట్టడానికి పోతాడు. మీనా, "మీ చేత్తోనే హుండీలో వెయ్యండి" అనగానే బాలు, "లేదు. నీ చేత్తోనే వెయ్యి" అని హుండీని తెస్తాడు. మీనా అందులో డబ్బులేస్తది. "ఇక నుంచి ఇలా రాత్రిపూట ట్రిప్పులు మానుకోండి." "ఎలా కుదురుతుంది మీనా? పగలు మాత్రమే కారు నడిపితే డబ్బులు సరిపోవు కదా! మనం రూమ్ కట్టాలి కదా! ఇప్పటికీ ఈ ఇంట్లో నాన్న తప్ప అందరూ రూమ్ గురించే అడుగుతున్నారు. మా అమ్మయితే మరీ వెటకారంగా మాట్లాడుతుంది." అనగానే మీనా, "ఒకటి కావాలంటే ఒకటి త్యాగం చేయాల్సిందేగా" అని అంటా ఉంటే బాలు, "తప్పదుగా మరి." "అవును. నీ కళ్ళేంటి అలా ఉన్నాయి?" అని అడుగుతాడు. అప్పుడు మీనా, "అదా! రాత్రి" అని చెప్పి జరిగిందంతా చెప్తది. "ఏం జరుగుతుందో అని భయంగా ఉందండి." అనగానే బాలు, "నేనున్నాను కదా! ఏం జరగదులే." "అబ్బా! ఒళ్ళంతా నొప్పులుగా ఉంది మీనా." అనగానే మీనా, "సరే మీరు పడుకోండి. నేనిప్పుడే వస్తాను" అని ఎళ్తది. ఇటు రవి రెడీ అయితూ ఉంటే అక్కడికి శృతి వచ్చి, "మిస్టర్ వంటలబ్బాయ్" అనగానే రవి, "యెస్ మిసెస్ డబ్బింగ్ అమ్మాయి" అని అంటా ఉంటే, "శృతి మీకోసం నేనొకటి కొన్నాను." "ఒకటి అంటే ఎలా ఉంటుంది?" అని రవి అడుగుతాడు. "రెండులా ఉండదబ్బాయ్ తీసుకో" అని కవరిస్తది. "ఏంటిది?" అని రవి అడుగుతాడు. "కొత్త షర్ట్ అబ్బాయ్ చూడోయ్" అనగానే రవి చూస్తాడు. చూసి, జోకులెయ్యకు" అని అంటాడు. శృతి, "జోకులేంటి?" అని అడుగుతది. "పాత టీ షర్ట్‌ని కొత్త క్యారీ బ్యాగ్‌లో పెట్టిస్తే ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా?" అనగానే శృతి, "ఏయ్! పాత టీ షర్ట్ ఏంటి? ఇది కొత్తది." "సరే పాత కొత్తది వదిలేయ్ శృతి" అనగానే శృతి, "ఏయ్! ఇటు చూడు ప్రైస్ ట్యాగ్ కూడా అలాగే ఉంది." "నిజమే శృతి కొత్తదే" అని చూసంటాడు. "మరి పాతదని ఎందుకన్నావబ్బాయ్?" "సేమ్ టీ షర్ట్ నాకు కూడా ఉంది శృతి." "అది సేమ్ కాదు. అది మనోజ్‌లా ఉంది. ఇది రవిలా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్." అనగానే రవి, "నిజంగా చెప్తున్నాను.
రెండు పక్క పక్క రోజులేసుకుంటే నిన్నటిదే మళ్ళీ వేసుకున్నట్టు ఉంటుంది అనగానే శృతి అయితే ఏమంటావు వద్దా అని అడుగుతుంది. అలా అనలే శృతి అనగానే ఆ టీషర్ట్ తీసుకుని శృతి అవసరం లేదు, దీన్ని మా డబ్బింగ్ స్టూడియోలో ఎవరికైనా ఇచ్చేస్తాను అనగానే రవి నువ్వు ఇష్టపడి కొన్నావు కదా, వేసుకుంటాను ఇవ్వు అని అంటా ఉంటే శృతి నువ్వు అంత దయచల్చి తీసుకోనక్కర్లేదులే, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొస్తే అప్రిషియేట్ చేయడం కూడా తెలియదు, అన్నీ మీ అమ్మ బుద్ధులే అనగానే రవి నువ్వు నన్నను మా అమ్మని ఎందుకు కలుపుతావు, మీ అమ్మ కూడా నీలాగే ఖచ్చితంగా కలుపుతాను అని అంటది. అప్పుడు రవి సరే ఇవ్వు వేసుకుంటాను అనగానే శృతి చచ్చినా ఇవ్వను, ఇల్లు తుడవమని మీనాకిస్తాను అని అంటా ఉంటే రవి ఏ అంత డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు తుడవడానికి ఇస్తావా, అన్నీ మీ అమ్మ బుద్ధులే అనగానే శృతి నువ్వు నన్నను మా అమ్మని ఎందుకు కలుపుతావు అని అంటది. అప్పుడు రవి నువ్వు మా అమ్మని అనలేదా, అయితే ఏంటి రవి నువ్వు అంటావా అనగానే రవి మా అమ్మ ఇంట్లో నిన్నే బాగా చూసుకుంటుంది, మా అమ్మ మాత్రం నీకు వాల్యూ ఇవ్వదా అని అంటది. అప్పుడు రవి ఇచ్చేదే అయితే బ్లాంక్ చెక్ తీసుకొచ్చి ఎందుకు ఇస్తుంది అని అంటా ఉంటే శృతి బ్లాంక్ చెక్ అయినా బ్యాంక్ చెక్కే, బ్యాంక్లో డిపాజిట్ చేస్తే డబ్బులే వస్తాయి. రవి మెల్లగా అలాంటి డబ్బులు నాకు అవసరం లేదు అనగానే శృతి అయితే నువ్వు ఎప్పుడు షెఫ్గానే ఉండిపోతావు, ఉన్నా పర్వాలేదు శృతి, నీకు పర్వాలేదు రవి, నాకు షేమ్గా ఉంటుంది, షేమ్గా ఉంటుందా లవ్ చేసేటప్పుడు నేను షెఫ్నని నీకు తెలియదా అనగానే శృతి ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, ఈ శాలరీతో నువ్వు కార్ ఎప్పుడు కొంటావు అని అంటా ఉంటే రవి నాకు కార్ వద్దు, నీకు నేను కావాలా కారు కావాలా అని అడుగుతాడు. శృతి అసలు నాకు రెండూ వద్దు అని ఆ టీషర్ట్ని పడేసి వెళ్ళిపోతుంది స్పీడ్గా. రవి ఏమో వెనకాల అసలు ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అయింది, భార్యాభర్తల మధ్య గొడవ అయితే భార్య టైం మిషన్ ఎక్కి గతంలోకి వెళ్తుందా అని అనుకుంటూ ఉంటాడు. శృతి ఫాస్ట్గా మెట్లు దిగుతా ఉంటే ఇటు నుండి మీనా నడుచుకుంటూ వెళ్తుంది. శృతి మీనా ఇద్దరు గుద్దుకుంటారు, ఆయిల్ కింద పడిపోతుంది, మీనా చేతిలో ఉన్న గిన్నెలో ఉన్న ఆయిల్ కింద పడిపోతుంది. మీనా అయ్యయ్యో అని అంటా ఉంటే శృతి అయ్యో నేను కూడా అయ్యయ్యో సారీ మీనా అనగానే మీనా ఏం పర్వాలేదు అని అంటది. అప్పుడు శృతి పడింది ఏంటిది అని అడుగుతుంది. ఆయన డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయి వచ్చారు, చేతికి భుజాలకి ఆయిల్ మసాజ్ చేద్దాము అని వేడి చేసి తీసుకెళ్తున్నాను అనగానే శృతి అయ్యో మొత్తం వేస్ట్ అయిపోయిందా, ఉండు ఒక టీషర్ట్ ఉంది నేను తీసుకొచ్చి తుడుస్తాను అని అంటా ఉంటే మీనా టీషర్ట్తో నూనె తుడుస్తావా, అది పనికి రాకుండా పోతుంది అనగానే శృతి పనికి రాకుండా పోవాలనే అదే టీషర్ట్ తీసుకొస్తానని చెప్తున్నాను, ఏం వద్దులే శృతి నేను తుడుస్తాను, నువ్వు వెనక్కెళ్ళు జారి పడతావు, సారీ మీనా నీకు డబల్ పని పెట్టాను, నువ్వేమీ కావాలని చేయలేదుగా శృతి వెళ్ళు అనగానే శృతి వెళ్తుంది. రవి వచ్చావా అని అడుగుతాడు. చాలాసేపు రాకూడదనే వెళ్ళాను కానీ మీనను గుద్దేశాను, మెట్ల కింద ఆయిల్ పడిపోయింది, దిగడానికి వీలు కాలేదు అని అంటా ఉంటే రవి ఎందుకంత కోపం, టీ కప్లో తుఫాన్ లాగా టీషర్ట్తో తుఫాన్ పుట్టించు అనగానే శృతి నువ్వేమైనా తక్కువ అని అంటది. నువ్వేమైనా ఎక్కువ అని రవి అంటా ఉంటే శృతి నువ్వేమైనా ఎక్కువ నువ్వేమైనా తక్కువ అని రవి అంటాడు. వెంటనే శృతి ఎహే చి ఆపు, ఏంటి ఈ ఎక్కువ తక్కువ తిట్లేంటి అర్థం పర్థం లేకుండా అని అంటా ఉంటే రవి అర్థం అంటే తెలుసు పర్థం అంటే ఏంటి అని అడుగుతాడు. శృతి పర్థం అంటే అని ఆలోచిస్తూ అవును ఏంటి అని రవిని అడుగుతుంది. రవి ఏమో నగా నట్రాలో నట్రా అంటే ఏంటి, పొలం పుట్రాలో పుట్రా అంటే ఏంటి అనగానే శృతి అవును ఏంటి, ఉండు నెట్లో చూస్తాను అని ఫోన్ చూస్తూ ఉంటది. అప్పుడు రవి అమ్మయ్య గొడవ మర్చిపోయింది ఈ తింగర్ బుచ్చి అని అనుకుంటాడు. మీనా మాప్ తీసుకొని తుడవడానికి వస్తుంది. అప్పుడే ప్రభావతి స్పీడ్గా మెట్లు దిగి జారి పడిపోతుంది. మీనాను పట్టుకొని చుట్టూ తిరిగి పడిపోతారు ఇద్దరు. అందరు వచ్చేస్తారు. వాళ్ళు అయ్యో 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 అత్తా కోడళ్ళు హాల్లో పడుకున్నారేంటి అనగానే ఇద్దరు అయ్యో అమ్మో అంటూ ప్రభావతి ఒరేయ్ పడుకున్నట్టుందా పడ్డట్టుందా అనగానే బాలు పడుకున్నట్టుంది. మనోజేమో అసలేం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి కోపంగా ఇంట్లో పొర్లి దండాలు పెడుతున్నాన్రా కనపడడం లేదా, ముందు నన్ను లేపండి అనగానే బాలు చేయిస్తాడు నేను లేపుతా అని. ఏ చిచి బాలు నేనా క్రేన్ కావాలేమో అడగరా అని రవిని అంటాడు. మీనా లేచి నిలబడుతుంది. ప్రభావతి ఒరేయ్ ఇది నన్ను చంపడానికి ప్లాన్ చేసింది అని అంటా ఉంటే బాలు ఎవరు మీనానా, దానికి ఇంతకాలం ఎందుకు ఆగుతుంది వెర్రిదా అని అంటా ఉంటే
రోహిణి ఏం జరిగిందత్తయ్య అని అడుగుతది. అప్పుడు ప్రభావతి నేను కింద పడి తల బద్దలైపోయి మెదడులో రక్తం గడ్డకట్టి నరాలన్నీ చచ్చుపడిపోవాలని ప్లాన్ చేసింది అనగానే బాలు ఇంత పొడుగు ప్లానా ఆ నోటికేం కాలేదా అని అంటా ఉంటే మీనా మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను రాను రాను మీ నోటికి అద్దు పద్దు లేకుండా పోతుంది అని అంటది వెంటనే బాలు టీ వడబోసే ఫిల్టర్ లాగా మా అమ్మ నోటికి ఒక ఫిల్టర్ కట్టాలి అనగానే ప్రభావతి రేయ్ నేను పడి చావాలని కాకపోతే నేల మీద నూనెందుకు పోస్తుందిరా ఎన్ని రోజుల నుండి నా చావు కోసం ఎదురు చూస్తుందో అనంటది శృతి ఎంత ఫూలిష్గా మాట్లాడుతుంది మీ మమ్మీ అసలు మీనా నూనె తెస్తుంటే నేనే చూసుకోకుండా డాష్ ఇచ్చాను ఆయిల్ కింద పడింది తుడుస్తాను అంటే తనే తుడుస్తాను అన్నది అనగానే ప్రభావతి నేల మీద కళ్ళు పెట్టుకొని నేల మీద చూడకపోతే జారి పడిపోతాం అని అంటా ఉంటే రోహిణి ఆయిల్ పడితే వెంటనే తుడవాలి కదా చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అనగానే మనోజ్ అసలు ఇది అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుందమ్మా అకార్డింగ్ టు ఐపీసీ 3 అనబోతుంటే బాలు ఆ చెప్పు రోహిణి ఏమో ఏ సెక్షను అని అడుగుతుంది బాలు బి సెక్షను రేయ్ సెక్షన్లు చెప్పే మొహమేననిది మరి మేము నీ మీద ఎన్ని సెక్షన్లు పెట్టాలరా 40 లక్షలు మింగినందుకు నగలు మింగినందుకు నీ మీద సెక్షన్లు పెట్టి జైల్లో కూర్చోబెడితే చిప్పకూడు తింటూ బ్రతకాలి నోర్మై రవి అసలు జరిగిందేంటో శృతి చెప్పినా కూడా అర్థం కావడం లేదా ఏం మాట్లాడుతున్నావు ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్లా మాట్లాడుతున్నారేంటి అనగానే మనోజ్ అది కాదురా మన ఇంట్లో ఆయిల్ ఎప్పుడైనా పడిందా అని అంటా ఉంటే రవి ఇప్పుడు పడింది అయితే ఏంటి చెప్పు ప్రభావతి చెప్పుకోండ్రా నన్ను ఇలాగే పండించి మీరు బాహుబలి సినిమా కథ కూడా చెప్పుకోండి పార్ట్ 1 పార్ట్ 2 కూడా చెప్పుకోండి అనగానే మనోజ్ ఉండమ్మా బాహుబలి లాంటి కొడుకు ఇక్కడ ఉండగా నిన్ను ఎవరో లేపేదేంటి నేను లేపుతాను అని లేపుతూ ఇద్దరు మళ్ళీ పడిపోతారు ప్రభావతి అయ్యో చచ్చాన్రా బాబు అని అంటా ఉంటే బాలు మళ్ళీ పడేసావు అని పడిన మనోజ్ని కొడతాడు నువ్వు బాహుబలి ఆరా ఎవ్వడట కాలు జారి పడింది ఈ తల్లికే పుట్టాడు ఈ తౌడు తినే పంది అని పాట పాడతాడు శృతి రవి మీనా నవ్వుకుంటారు మనోజ్ ఏడుపు మొహం పెట్టి అమ్మా నవ్వుతున్నారే అని అంటాడు ప్రభావతి నువ్వు పడేది కాక నన్ను పడేసావు దున్నపోతా అని అంటా ఉంటే బాలు ఇద్దరు అలాగే ఉండండి పాముల్లా పాకుతూ ఉండండి ఇంతసేపు ఇద్దరు బుసలు కొట్టారు కదా రోహిణి ఏమైంది మనోజ్ అని అడుగుతుంది మనోజ్ ఏమో కాలు జారాను రోహిణి వెంటనే బాలు అయ్యో బాబోయ్ ఎప్పుడు జరిగింది ఇది ఏ వర్షం కురిసిన రాత్రి అని అడుగుతా ఉంటే మీనా ఏమండి ఆపండి అని అంటా ఉంటది రవి ప్రభావతిని లేపుతాడు అమ్మా నువ్వు లే అని మీనా పట్టుకుంటే జాగ్రత్త అత్తయ్య అని అంటా ఉంటే ఏయ్ నువ్వు వదలవే అని కసరించుకుంటది అమ్మా అయ్యా అని వెళ్ళి కూర్చుంటది మనోజ్ అరే రవి అదే చేత్తో నన్ను కూడా లేపరా అనగానే రవి నేను నిన్ను లేపను అని అంటాడు ప్రభావతి ముందు తక్కువే తగిలింది వీడు లేపి పడేసేసరికి ఇంకా తగిలిందయ్యో అనగానే బాలు చూసావా ఎప్పటికీ నీకు వీడి వల్లే ప్రమాదం అని ప్రకృతి కూడా చెప్తుంది నాన్న రిటైర్మెంట్ డబ్బులతో మొదలు పెట్టాడు అది ఇంకా కొనసాగుతూ ఉంది అని అంటా ఉంటే ప్రభావతి అయ్యో ఒకవేళ నా నడుము విరిగి నేను మంచాన పడితే ఏమై ఉండేది అనగానే బాలు నవ్వుతూ నీ జీవితం మంచానికే అంకితం అయ్యేది పెద్ద కోడలు గంజినీళ్లు కూడా పోయదు చిన్న కోడలు నీ దగ్గరికి రావాలనుకుంటేనే చీదరించుకుంటది ఇక నీ దగ్గర నుండి రూపాయి రాదని నీ పెద్ద కొడుకు విసుక్కుంటాడు ఈ లేచిపోయినోడి ఆదాయం అంతంత మాత్రమే అని రూపాయి కూడా ఇవ్వడు ఇన్నాళ్ళు తిట్టిపోసినందుకు మీనా దగ్గరికి రాదు చిన్నప్పటి నుండి నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను పట్టించుకోను అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో మంచాన పడ్డ మంచావతి అనగానే ప్రభావతి ఒరేయ్ నోర్ముయ్ అలాంటి కర్మ నాకు ఈ జీవితంలో పట్టదు అని అంటా ఉంటే బాలు అందుకే కాళ్ళు చేతులు బాగున్నప్పుడు అత్తలు కోడళ్ళని కూతుర్లలాగా చూసుకోవాలి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మనోజేమో రోహిణి రా రోహిణి లేపు రోహిణి అనగానే రోహిణి వెళ్ళి లేపుతుంది బాలు నేల గట్టిదే సుమి అనగానే ప్రభావతి కోపంగా చూస్తుంది అయ్యో జంపు అనుకుంటూ వెళ్ళిపోతాడు ప్రభావతి ఇంకా మనోజ్ హాల్లో ఉండిపోతారు మనోజ్ బాగా తగిలిందా అమ్మా అని అడుగుతా ఉంటే అవునరా పండగ చేసుకో ఆ మీనా కావాలనే నన్ను పడేసింది అనగానే మనోజ్ అవును మన ఇంట్లో జరిగే సగం సమస్యలకి తనే కారణం
అని అంటా ఉంటే అక్కడికి రోహిణి వచ్చి ఎక్కడ తగిలింది అత్తయ్య అని అడుగుతది. అప్పుడు ప్రభావతి ఎక్కడ తగలలేదు అని అడుగు. రోహిణి బాగా నొప్పిగా ఎక్కడుందో చెప్పండి అనగానే ప్రభావతి నా పాదం మెలక పడింది. ఉండండి స్ప్రే చేస్తాను అని రోహిణి స్ప్రే చేస్తది. ప్రభావతి నెమ్మదిగా అని అంటా ఉంటే మనోజ్ జాగ్రత్త రోహిణి మా అమ్మ నాకంటే సున్నితం. ప్రభావతి ఆ మంట మంట నెమ్మదిగా అని అరుస్తా ఉంటది. రోహిణి ఏమో ఒక్క క్షణం అలాగే ఉంటుంది తర్వాత పోతుంది. ప్రభావతి కోపంగా గట్టిగా నొప్పా కాలా అని అంటది. వెంటనే మనోజ్ నువ్వేం కంగారు పడకు రోహిణి మా అమ్మ కోపం నీ మీద కాదు ఇదిగో ఇలా పడేసిన మీనా మీద అనగానే రోహిణి అర్థమైంది. మీనా ఇంతకు ముందులా లేదు మారిపోయింది. మాటకి మాట జవాబిస్తుంది అని అంటా ఉంటే ప్రభావతి అది కావాలనే నూనె పోసింది. నేను నడుము ఇరిగేలా పడేస్తే నేను మంచాన పడితే అది ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంది. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు నన్ను చంపినా చంపేస్తుంది అని అంటా ఉంటే అవన్నీ శృతి వింటది. విని వచ్చి ఏంటేంటి మళ్ళీ అనండి మీనా మిమ్మల్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తుందా? డైలీ సీరియల్ స్టోరీ నేను రాసేది మీరు బానే కథలల్లుతున్నారే అనగానే ప్రభావతి నీకేం తెలుసమ్మా దాని గురించి అని అడుగుతుంది. వెంటనే శృతి మీకేం తెలుసంటీ ఆయిల్ పడ్డానికి కారణం నేను అది నాకు తెలుసు మీకు తెలుసు నేనే చెప్పాను అయినా మీరు మీనాదే తప్పంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక నిందే వేసి మీనాని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉండాలా అనగానే ప్రభావతి ఇంకా మనోజ్ అలా చూస్తూ ఉండిపోతారు షాక్ అయ్యి. రోహిణి నువ్వెందుకు వాయిస్ రేజ్ చేస్తున్నావు శృతి అని అడుగుతుంది. అప్పుడు శృతి మీరందరూ ఎందుకు ఈవిడికి భజన చేస్తున్నారు రోహిణి? ప్రభావతి ఏమో ఏంటమ్మా పెద్ద చిన్న లేకుండా మా అందరినీ అంటున్నావు నువ్వెందుకు ఆ పూలు అమ్ముకునే దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అనగానే మనోజ్ అవును మొదటి నుండి శృతి మీనాకే సపోర్ట్ చేస్తుంది అని అంటా ఉంటే శృతి మీరాగండి ఇది ఆడవాళ్ల విషయం మీరు తలదూర్చకండి అనగానే ప్రభావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటది. వెంటనే శృతి మీరేం మాట్లాడుతున్నారు? మీనాని తిట్టడానికి ఏం సాకు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సాకు దొరకకపోతే క్రియేట్ చేసుకుంటారు. మీనా ఆయిల్ పడేసింది అనుకుందాం. మీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని వచ్చారు? ఇక నుండి మీనా జోలికి వచ్చే ముందు ఆలోచించి రండి అని వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. రోహిణి షాక్ అయ్యి ఇదేంటి ఇదేంటి శృతి మీనాకి ఇంత సపోర్ట్ చేస్తుంది అని అంటా ఉంటే మనోజ్ ఇద్దరు కలిసే ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారేమో నిన్న కూడా అమ్మని భయపెట్టాలని ప్లాన్ చేశారు కదా అనగానే ప్రభావతి దీనికి ఒక పరిష్కారం ఉంది నేను చూస్తాను ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని సీరియస్గా అంటది. తర్వాత మీనా వాళ్ళ పూలు అమ్ముకునే అక్కకి ఫోన్ చేస్తుంది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హలో మీనా అనగానే మీనా అక్క నీకు నాటు వైద్యం గురించి తెలుసు కదా అనగానే ఆవిడ తెలుసని నీకు తెలుసు కదా ఏ మీ అత్త మళ్ళీ ఏదైనా తాగి పడిపోయిందా అనగానే మీనా పడిపోయింది కానీ తాగి పడిపోలేదు జారి పడిపోయింది కాలు బెణికింది అని అంటా ఉంటే ఆవిడే ఓ బాగా అయింది బాగా అయింది అదేంటక్క అని మీనా అనగానే నిన్ను తిట్టడానికి ఓపిక లేక మూలుగుతూ ఓ మూలను పడుంటదిగా అనగానే మీనా పాపం ఆవిడ అసలే సున్నితంగా ఉంటారు తట్టుకోలేరు నొప్పిపోయేలా ఏదైనా నాటు వైద్యం చెప్పక్క అనగానే ఆవిడ కాలు తీయించేయి నొప్పుండదు ఊరుకో అక్క నువ్వు చెప్తావా లేదా అని అంటా ఉంటే ఆవిడేమో పొద్దున్నే లేస్తే నిన్ను తిడతా ఉంటుంది నువ్వేమో ఆవిడికి ఇలాగే సేవలు చేస్తూ ఉండు నువ్వు మారు సరే చెప్తాను విను అని చెప్పి అవన్నీ గుడ్డలో మూట కట్టి వేడి నీళ్ళలో ముంచి కాపడం పెట్టాలి అనగానే మీనా తగ్గుతుందా అని అడుగుతుంది. అప్పుడు ఆమె నొప్పి తగ్గుతుంది ఆవిడ నోరు తగ్గదు ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది. మీనా ఆ మూటను కడతా ఉంటే బాలు అక్కడికొచ్చి ఏంటి మీనా నూనె తెస్తావని అనుకున్నాను నీళ్లు తెస్తున్నావా అని గ్యాస్ మీద వేడి నీళ్ళు ఉంటే వాటిని చూసి అంటాడు బడ్జెట్ ప్రాబ్లమా అని అడుగుతాడు. అప్పుడు మీనా అది మీకు కాదు అత్తయ్యకి. వెంటనే బాలు వేడి వేడి నీళ్లు కాళ్ళు మీద పోస్తావా బొబ్బలొచ్చి పడుబొబ్బలు పెడుతుంది ఇంకా ఆ నోటికి వచ్చే పుష్కరం దాకా ఖాళీ ఉండదు అనగానే మీనా ఈ మూటను వేడి నీళ్లలో ముంచి ఆవిడ కాళ్ళకి కాపడం పెడితే తగ్గుతుంది అని అంటా ఉంటే బాలు నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేనా అంటే అని మీనా అంటది. నిన్ను చూస్తుంటే నాకొక కథ గుర్తుకొస్తుంది. మా నానమ్మ చెప్పేది ఓ స్వామీజీ నీళ్లల్లో పడ్డ తేలిని జాలిపడి బయటికి తీశాడట. అది ఆయన చేతికి వెంటనే కుట్టిందంట. చేయి వెదిలిస్తే మళ్ళీ వెళ్ళి నీళ్ళల్లో పడ్డిందంట. మళ్ళీ నీళ్ళలో నుండి బయటికి తెస్తే మళ్ళీ కుట్టిందంట.
ఇదంతా చూసి నాలాంటి ఓ నోటి దురదగాడు అది కుడుతుందనే తెలిసి బయటికి తీస్తారేంటి అని అడిగాడట. అప్పుడు ఆ స్వామీజీ కుట్టడం దాని నైజం, కాపాడ్డం నా ధర్మం అన్నాడంట. అలా ఉంది. నువ్వెళ్తే మా అమ్మ తేలై కుడుతుంది. ఈ తేలావతి కుడితే మందు కూడా ఉండదు. నువ్వు స్వామీజీలా వెళ్ళి భంగపడతావు. ఇదే నా నీతి అనగానే మీనా కోడలిగా కాపుడం పెట్టడం నా ధర్మం. నేను వెళ్తాను అని వెళ్తా ఉంటే బాలు ఆగాగాగు. నువ్వెళ్తే ఏం జరుగుతుందో ఇప్పుడే కళ్ళారా చూపిస్తాను. నువ్వు మీనావే, నేను మాత్రం తేలావతిని. ఛీ అదే ఆ ప్రభావతిని. నువ్వొచ్చి ఎందుకొచ్చావో అడిగాననుకో చెప్పు అని ప్రభావతిలా నిలబడి ఆ రాక్షసి కాలు జారేలా చేసి నూనె పోసింది. తిట్టే నోరు తెగే నోరు ఆగమంటే ఆగుతాయా? అయ్యయ్యో నొప్పి! అది కావాలనే చేసింది అని చెప్పి ఇప్పుడు నువ్వు అని మీనాని అడుగుతాడు. మీనా అత్తయ్యా అనగానే బాలు ఏంటి కాలిరిగిందో వేలిరిగిందో చూడ్డానికొచ్చావా? మీనా కాపుడం పెట్టడానికి వచ్చానత్తయ్యా అనగానే బాలు అయ్యయ్యో ఆ వంకతో వేడి వేడి నీళ్లు నా కాలు మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా అనగానే మీనా కాదు మీ నెత్తి మీద పోద్దామని తెచ్చాను అని కోపంగా అంటది. అప్పుడు బాలు ఇది ఇందులో లేదే అని అంటా ఉంటే మీనా ఇవన్నీ మీ మనసులో వచ్చిన మాటల్లా ఉన్నాయి. లేకపోతే ఏంటి ఆవిడ ఎలా మాట్లాడతారో ప్రపంచంలో ఆవిడ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్తారు. ఆవిడ తేలైతే నేను స్వామీజీని, కాపుడం పెట్టడం నా ధర్మం అనగానే బాలు కాదు నీ కర్మం వెళ్ళు అనగానే మీన వెళ్తా ఉంటది. బాలు జాగ్రత్త, కాలు జారి పడ్డా నోరు జారి పడ్డా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది తేలావతి అని అనుకుంటూ ఉంటాడు. ఇటు ప్రభావతి మంచం మీద రూమ్లో కూర్చొని అలా ఉంటది. అక్కడికి రోహిణి వెళ్ళి అత్తయ్య కాలెత్తండి అని కాలు కింద పిల్లో పెడతది. ప్రభావతి అమ్మా అయ్యో అని అంటా ఉంటే రోహిణి ఎలా ఉంది అత్తయ్య అని అడుగుతుంది. ప్రభావతి ఆనంద తాండవం చెయ్యాలనుంది. నొప్పితో వళ్ళు మండుతుంది. శృతి మాటలతో మనసు మండుతుంది. ఇంతవరకు ఈ ఇంట్లో ఆ బాలుగాడు ఒక్కడే నాకు శత్రువు అనుకున్నాను. కానీ రాను రాను శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. అందరూ ఆ మీనా భజన మొదలుపెట్టారు. దీనికి ముగింపు పలకాలి. లేదంటే నా ఇంట్లో నాకే గొంతు విప్పే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది అని అంటా ఉంటే రోహిణి మీరు ముందు కోలుకొని మామూలుగా నడవడం మొదలు పెట్టండి. తరువాత అన్నీ మీరు కోరుకున్నట్టే జరుగుతాయి. రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో మీనా వంటగదిలో పైకెక్కి ఏదో తీయబోతూ కింద కాలు జారి పడిపోబోతుంది. బాలు పట్టుకుంటాడు. పైనుండి కారం పిండ్లు అవన్నీ ప్రభావతి మీద పడిపోతాయి. ప్రభావతిని చూసి మీనా అరుస్తుంది భయపడి. మనోజ్ కూడా చూసి అయ్యో దయ్యం దయ్యం ఏ ఎవరు నువ్వు మా ఇంట్లో ఎందుకు తిరుగుతున్నావు అనగానే ప్రభావతి కోపంగా ఏమన్నావురా అరే అని పెనం తీసుకుని కొట్టబోతుంది. శృతి ఏమో ఆంటీ దయ్యం అయితే ఇలాగే ఉంటారా అని చెప్పి ప్రభావతితో సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటది. తర్వాత కామాక్షి వాళ్ళ ఇంట్లో ప్రభావతి శృతి వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడుతుంది. శృతి వాళ్ళమ్మ ఏదో మాట్లాడన్నారు అనగానే ప్రభావతి మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు. మీనాతో చేరి పాడైంది. ఆ మీనాతో దూరంగా ఉండమని చెప్పండి అని అంటా ఉంటది. తర్వాత శృతి వాళ్ళ అమ్మగారు బయటకొచ్చి శృతిని భరించలేక వీళ్ళే తరిమి కొడతారు. ఈలోగా ఈ గొడవని ఇంకా పెద్ద చేయాలి అనుకుంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.